ఫ్రెండ్స్, ఈరోజైతే బ్లౌజ్ కటింగ్తో వచ్చేసానండి. నీట్గా సింపుల్గా చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరైతే వీడియో అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది తెలుస్తుంది, మీకు అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేస్తే కటింగ్ అనేది అర్థమవుదండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పద్ధతిలో అయితే మీరు కటింగ్ అయితే చేయండి. మీకు చాలా చాలా సింపుల్గా కటింగ్ అనేది వస్తుంది. మీకు కటింగ్ చూస్తున్నా నేర్చుకుంటున్నా కుట్టలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా ఈజీ పద్ధతి అండ్ సింపుల్ అండి. చాలా సింపుల్గా మీరు కట్ చేసుకోవచ్చు, ఎంత ఇబ్బంది పడక్కర్లేదండి. ఇప్పుడైతే నేను కటింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి నాకు లెంత్ అయితే జాకెట్ పొడవు 13.5 ఉందండి. 13.5 ఉంటే నేను 14.5 ఇంచీలు పెట్టుకున్నానండి. ఎందుకు 14.5 అంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చుకి, కింద నడుము ముక్క తిప్పడానికి 1/2 ఇంచు ఖర్చు అనమాట. అంటే నాకు టోటల్గా లెంత్ వచ్చింది 13 ఇంచులన్నర. ఖర్చు ఎంత తీసుకున్నాను? 1 ఇంచు తీసుకున్నాను. అంటే పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచుకి ఖర్చు తీసుకుంటున్నాను అనమాట. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5. 5.5 అంటే 2.5 నెక్కి పెట్టుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్కి అనమాట. స్టిచ్చింగ్ చేసేసరికి మనకి షోల్డర్ 2.5 వస్తుంది. అటు పావు ఇంచు ఇటు పావు ఇంచు ఖర్చులకు పోతే 2.5 షోల్డర్ వస్తుంది. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 5.5 కూడా పెట్టుకోవచ్చు మనం, ఆ సైజుని బట్టి 5.5 ఆర్ 6.5 పెట్టుకోవచ్చు. 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే ఆవిడకి కొంచెం ఈ చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి అనేది కొంచెం ఆ ప్లేస్ చంక ప్లేస్ అనేది కొంచెం లావుగా ఉంటుంది అనమాట. అక్కడ ఆ ప్లేస్లో ఆవిడకి కొంచెం పట్టేయడం చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను 6 ఇంచెస్ అయితే పెట్టాను. తర్వాత ఛాతీ దగ్గరికి వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అంటే మనకి 40 ఇంచీలు అంటే మనం డివైడ్ 4 చేస్తే ఎంత? 10 ఇంచెస్. 10 ఇంచెస్ ప్లస్ ఖర్చు 2 ఇంచీలు. తర్వాత పావించి ఇంకా తీసుకున్నాను చూసారు, పావించి మళ్ళీ పెట్టాను కదా, అది దేనికంటే లోడింగ్ అనమాట. లోడింగ్ చేసేస్తాను, ఎందుకంటే ఇది పీస్ లాగా వస్తాయి. అందుకని మ్యాక్సిమం నేను అన్నిటికీ లోడింగ్ చేసేస్తాను అనమాట. ఖర్చు సైడు చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ ఖర్చు, అలాగే పావించి లోడింగ్కి అయితే కట్ చేస్తున్నాను. అలాగే నడుము దగ్గర ఎంత పెట్టాను అనుకుంటున్నారు? మనకి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం 90% చెస్ట్ని బట్టి మనము నడుము తీసుకోవచ్చండి, ఛాతీని బట్టి నడుము తీసుకోవచ్చు. అందరికీ కూడా ఎవరో ఒక 10% అనుకోండి, పోనీ 10% అటు ఇటుగా మారచ్చు, కానీ మ్యాక్సిమం అందరికీ ఒకలాగే ఉంటుందండి. చెస్ట్ 10 వచ్చిందంటే నడుము 9 వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు 8 వస్తుంది. 8 అంటే ఖర్చుకి మళ్ళీ మనం 1 ఇంచ్ తీసుకుంటాం డాట్స్ వేయడానికి. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ అనేవి వేయడానికి 1 ఇంచ్ తీసుకుంటాం. అలా విడివిడిగా కాకుండా మీకు ఈజీగా సింపుల్గా కావాలి, తెలియాలి అంటే కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా అర్థం అవ్వాలి, సింపుల్గా మాకు ఎక్కువ బుర్ర పెట్టలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడైనా మీకు చెస్ట్ 10 వచ్చిందంటే నడుము 9 పెట్టేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా అందులో ఏ డౌటు ఉండదండి. కావాలంటే మీరు ట్రై చేసి మీకు సెట్ అయ్యింది లేనిది నేను చెప్పింది మీకు కరెక్ట్ కాదనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే చంక డౌను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? చంక డౌన్ అనేది మనము షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచీల కింద డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి మనం ఖర్చు 2 ఇంచీలకి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఒరిజినల్ది, అక్కడ వరకు మనము పైన షోల్డర్ దగ్గర 2 ఇంచ్, షోల్డర్ దగ్గర నుంచి కిందకి 2 ఇంచీలు ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ 2 ఇంచీల నుంచే మనము చంక వైపు ఖర్చుకి ఎక్కడైతే 2 ఇంచులు మార్క్ ఉందో అక్కడ వరకు లో షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మీకు కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ ఏ ఉగ్గులు కానీ ఏవి కూడా రావు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది లేనిది చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ ఇది 4.5 వచ్చిందండి. నెక్ అనేది మనము 4.5 ప్లస్ 1/2 ఇంచ్ ఆల్రెడీ మనం కింద ఖర్చు తీసుకున్నాం కదా నడుము పట్టి తిరిగేయడానికి, అందుకని మనకి కింద సైడ్ ఇంకా మనం పెంచక్కర్లేదు. మనం తీయాల్సిందల్లా
మెడవైపు ఒక పావించి, మనము పావించికే కదా నడుముక్క అనేది తిప్పుతాము. అది పైపింగ్ అవనివ్వండి లేదా హెమ్మింగ్ అవనివ్వండి, ఏదైనా మనం పావించి కన్నా ఎక్కువైతే ఖర్చు పెట్టాం. అందుకని పావించి మనము పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే రౌండ్ నెక్ తిప్పాలనుకోండి, మనకి స్క్వేర్ బాక్స్ ఎక్కడైతే గీసామో అక్కడి నుంచి పావించి సెంటర్ పాయింట్ నుంచి పెట్టుకొని మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అంతా చెప్పాను కదండి క్లియర్గా. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పొడవు 13.5 ఇంచీలు, పొడవు 13.5 ఇంచీలు అయితే 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మీకు లైన్ కూడా గీసాను చూడండి. షోల్డర్ వైపు ఒక ఖర్చు కోసం అని చెప్పి 1/2 ఇంచ్కి లైన్ గీసాను మీకు కనిపించాలని. అయితే కింద వైపు 1/2 ఇంచి, పై వైపు 1/2 ఇంచికి ఖర్చుకి తీసుకుంటే 14.5 ఇంచీలు పొడవు తీసుకున్నాము. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచీలు తీసుకున్నాము. 5.5 ఇంచీలు అంటే నెక్కి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇంకా షోల్డర్ అనేది చిన్నది ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం 2 ఇంచెస్ షోల్డర్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 5 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు 2 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న డాట్స్ ఒకటి పెట్టుకోండి. నాకు ఈ స్టాండ్ బాగాలేదండి అస్సలు, మొబైల్ స్టాండ్. అది మొన్నే తీసుకున్నాను, ఏంటో స్టాండ్ అయితే అస్సలు బాగాలేదు. మొబైల్ పెట్టేసరికి వెయిట్కి కిందకు వంగిపోతుంది. అందుకే మళ్ళీ ఇది నేను వీడియో అయ్యేంత వరకు నేను కూడా చూసుకోలేదు మళ్ళీ. అందుకే మీకు కొంచెం సగం ఒక 1/4 ఇంచ్ కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బ్యాక్ అయితే కట్ చేస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు సగమే కనిపిస్తుందో ఏంటో, ఈ వీడియో చూసుకోకుండా నేను అలా ఉండిపోయాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం చాలా సింపుల్గా నీట్గా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఈజీగా తీయచ్చో చూడండి. ఇప్పుడు మనకి వాళ్ళు కొలకిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలకిచ్చిన బ్లౌజ్లో షేప్ పట్టి అనేది ఎంత ఉందో కొలుచుకోండి. అది 2 సైడ్స్ కూడాను, ఉక్సులు పెట్టే సైడు అలాగే చంక వైపు కూడా మనం ఖర్చులు కుడతాం కదా, అటు సైడ్ కూడా ఎంత ఉన్నది చూసుకోండి. ఇక్కడ ఇది నాకు చంక వైపు 2.5 వచ్చింది, అంటే స్టిచ్చింగ్ చేశాక 2 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ కలిపి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి 2.5 వచ్చింది, దానికి 3.5 తీసుకున్నాను. ఎందుకు అంటే ఖర్చుకు అనమాట. పైవైపు కింద వైపు మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ స్టిచ్చింగ్లో మనకి పోతుంది అనమాట. అందుకని చెప్పి నేను 1 ఇంచ్ కలిపే తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం అది ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో ఈ బ్యాక్ పార్ట్ మీద షేప్ బెల్ట్కి, అది అలాగో ఫోల్డింగ్ అయితే చేసేసుకొని దాన్ని బట్టి మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఎక్కడైతే మనము కటింగ్ పెట్టి అక్కడ పీస్ పెట్టామో అక్కడ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకి డౌన్కి దిగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కిందకి పెట్టుకోవాలన్నమాట. మనకి లెంత్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం అందరికీ చిన్న సైజ్ అనుకోండి 12.5 వస్తుంది చెస్ట్ డౌన్. అది పెద్ద సైజు, ఇది 40 సైజ్ కాబట్టి మనకి 13.5 వచ్చిందనమాట. ఓకేనా? నెక్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. నెక్ మీకు 6.5 7.5 వచ్చిందనుకోండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించే పెట్టుకోండి. ఎందుకంటే అది కుట్టాక సాగినట్టు అనిపిస్తుంది. మీరు అది ఎంతలా కనిపిస్తుందో అంతా పెట్టారనుకోండి, మీకు నెక్ ఇంకా బ్రాడ్ అయిపోద్ది కుట్టేసరికి. అందుకే మీరు ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ అయ్యేసరికి సేమ్ అదే వస్తుంది అనమాట. ఓకేనా? చూస్తున్నారు కదా, నాకైతే 6 ఇంచెస్ నెక్ వచ్చిందండి. 6 ఇంచెస్ పెట్టేస్తాను, రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. నెక్ అయితే ఏం మార్చలేదు. ఈ కటింగ్ అంతా కనిపించట్లేదు అస్సలు, చాలా చిరాగ్గా ఉంది. సగం పోయింది మొత్తం అంతా. ఇక్కడైతే చూడండి చంక వైపు ఇప్పుడు మనము చంక లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక లోతు అనేది తీయాలి. ఇది కూడా సేమ్ అంతేనండి. బ్యాక్ పార్ట్కి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అలాగే దీనికి కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము చంక వైపు 2 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు లో షేప్ అనేది ఇలా 1/4 ఇంచుకి లో షేప్ అనేది తీసుకోవాలండి. ఓకేనా? అలా తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పెట్టక్కర్లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చి ఉక్స్ పట్టి మనకి ఎంత ఉంది, ఒరిజినల్ ఎంత ఉంది, 3.5 ఉంది. అంటే మనము ఖర్చుతో కలిపి 4.5 తీసుకోవాలి.
అటు పావించి ఇటు పావించి పోద్ది కదా, నెక్స్ట్ సైడ్ పావించి పోతుంది. అలాగే కింద షేప్ బెల్ట్ దగ్గర పావించి పోతుంది. మధ్యలో డాట్కి ఒక 1/2 ఇంచి అంటే 1 ఇంచి అయితే సరిపోద్ది కరెక్ట్గా. ఇప్పుడు చూడండి చెస్ట్ డౌన్ వచ్చేసి ఎలా తీస్తున్నానో నేను, మీకు వీడియోలో కనిపించడం లేదు. చెస్ట్ డౌన్ వచ్చేసి తీసుకుంటే 13.5 ఇంచీలు వచ్చిందండి. 13.5 ఇంచీలకి మార్క్ చేసుకున్నాను. నేను మధ్యలో ఒకసారి లేసి వీడియో చూసుకోవాల్సింది. మీకు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అయితే కనిపించట్లేదు. వీడియోలో చూస్తున్నారు కదా నేను కొల తీసేది. అలా కొల తీసుకొని 2.5 అయితే మ్యాక్సిమం నేను 2.5 పెడతానండి. డాట్ స్టార్ట్ చేయడం షేప్ కింద చెస్ట్ డాట్ ఉంటుంది కదా, కింద డాట్, ఆ డాట్కి 2.5 గ్యాప్ అండి. మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2.5 మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము 1 ఇంచ్ కానీ లేదు అంటే కొంచెం షేప్ బాగా కావాలనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి 2.5 పెట్టుకొని 1.5 ఫోల్డింగ్ వచ్చేలా అనమాట. అలాగా 2.5 పెట్టుకుంటే షేపు మనకి డాట్ అనేది చాలా బాగా వస్తుంది షేప్. అలాగే చంక డాట్ వచ్చేసి 4 ఇంచెస్. ఓకేనా. మనకి ఉక్స్ పట్టి డాట్ వచ్చేసి 2.5, చెస్ట్ డౌన్ డాట్ 3 ఇంచెస్, చంక డౌన్ డాట్ 4 ఇంచెస్, ఉక్స్ పట్టి డాట్ 2.5 ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే అందరికీ 2.5 సరిపోద్దా చెస్ట్ కింద డాట్ అంటే కాదండి. చిన్న సైజు ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. బాగా చిన్న సైజు ఉంటుంది కదా, ఎక్సెస్ ఆ సైజు ఉంటుంది కదా, వాళ్ళకి 2 ఇంచెస్ అయితే సరిపోద్దండి. అంతకన్నా ఎక్కువ అస్సలు బాగోదు. అలాగే దానికన్నా కొంచెం ఎస్ ఆ సైజు ఉంటారు కదా, ఎస్ ఎమ్, వాళ్ళకి 2.5 అయితే సరిపోద్దండి. తర్వాత ఇంకా పెద్ద సైజు ఉంటాయి కదా 40, 42, 44, వాళ్ళకి 3 ఇంచెస్ డాట్ అయితే వాళ్ళకి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ డాట్ వచ్చేసి నేనైతే ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టాను డాట్. ఇప్పుడు చంక వైపు వచ్చేసి ఎలా మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టి మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, షేప్ బెల్ట్కి దానికి ఎలా చేయాలి. ఇప్పుడు మనము కొల బ్లౌజ్ ఏదైతే ఉందో షేప్ బెల్ట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ అతకడానికి అతికిందును షేప్ బెల్ట్కి మధ్యలో స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి చంక దగ్గర స్టిచ్చింగ్ వరకు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఆ కొలుచుకున్న దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము ఇక్కడ అంటే ఇప్పుడు నాకు ఇది 5.5 వచ్చింది. 5.5 ప్లస్ 1 ఇంచ్ 6.5 నేను పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకోవాలి. లేదు అంతంత పెద్ద ఖర్చులు అక్కర్లేదు అనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకుని, 1/2 ఇంచ్ మరి పెట్టకండి. ఖర్చుకి ఎప్పుడు పైన కింద కలిపి 1/2 ఇంచ్ వచ్చేలాగంటే గబుక్కుని కొంచెం పెద్ద సైజులు అనుకోండి, వాళ్ళు ఏమన్నా కొంచెం టైట్గా లాగినా చేసినా వెంటనే ఊడిపోయి ఈ క్లాత్లు అయితే ఊడిపోతాయి. కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్లాత్లు, కొన్ని క్లాత్లు అస్సలు బాగోవు. ఇలా అంటే అలా ఊడిపోతాయి అనమాట. అలాంటి వాటికి మనం తక్కువ ఖర్చు పెట్టామంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. కుట్టిన వెంటనే ఊడిపోతాయి, పీకిపోయి క్లాత్లు ఉంటాయి కదా అలాంటివి. అందుకని మ్యాక్సిమం 1/2 ఇంచ్ పెట్టండి, ఒక మెడ వైపు తప్ప మిగతాదంతా 1/2 ఇంచ్ వచ్చేలాగే చూసుకోండి. ఓకేనా. ఎందుకంటే మెడవైపు అంటే మనము హెమ్మింగ్ పట్టి తిప్పేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అయితేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా చంక షేప్ అది ఎంత బాగా వచ్చిందో. అందులో ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, కత్తిరి అయితే తీసుకున్నానండి. కత్తిరితో చాలా చాలా ఇబ్బంది పడ్డాను కదా, కాయలు వచ్చేసాయి చేతుల నిండా, ఏడుపు వచ్చేసింది. వర్క్ చూస్తే ఎక్కువ ఉంది, కటింగ్ చేస్తుంటే నా బాధ ఎవ్వడు చూడు కదా. అప్పటికప్పుడు మా ఆయన పంపించి అయితే కత్తిరి తెప్పించుకున్నానండి. నాకు 300 పడింది కత్తిరిను. మిషన్ కూడా ఆయిల్ చాలా రోజులు అయిపోయిందనమాట. అది 3 monthsకి ఒకసారి మనము క్లీన్ చేసుకోవాలి, చేయలేదు. ఆయిల్ ఒకటి తెప్పించాను, మొత్తం మీద 420 రూపీస్ అయ్యిందండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ రెండు కూడా ఒకసారి ఇది కూడా కట్ చేస్తాను. డాట్స్ అనేవి పైన మనం పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా పెట్టామంటే కింద దానికి చిన్న మచ్చలా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనికి అలాగే పడింది. చూస్తున్నారు కదా, దాన్ని బట్టి నేను కింద రెండో బ్లౌజ్కి కూడా డాట్స్ అయితే వేస్తాను. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా, నేను పెట్టే వీడియోస్లో ఆ మధ్యలో సమోసా టైపు
సర్కిల్ వచ్చేసిందంటే 3 డాట్స్కి మధ్యలో ఇంకా బ్లౌజ్ కరెక్ట్గా డాట్స్ అనేవి వచ్చినట్టేనండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చెప్తున్నాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి, 2 ఫోల్డింగ్స్ కాదు. ఫ్రంట్ బ్యాక్కి మనం 2 ఫోల్డింగ్స్ వేసుకుంటాం. హ్యాండ్స్కి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? గ్యాప్ అంటే ఓపెన్ ఉంటాయి కదా, ఓపెన్ ఉండేవి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీడియోలో నేను ఓపెన్ ఉన్నవి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఓపెన్ ఏదైతే ఉందో అవి ఆపోజిట్లో ఉండాలి. మనం ఇటు సైడ్ కట్ చేస్తామో అటు కాకుండా మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజింగ్ సైడ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజింగ్ సైడ్ మనకి మన సైడ్ ఉండాలన్నమాట. ఇలా క్రాస్ ముక్కలు చాలా వచ్చేస్తాయండి మనకి. వాళ్ళు స్ట్రైట్గానే కట్ చేస్తారు కానీ అవి మనం తడిపి చేసి అన్నీ చేసేసరికి అది క్రాస్ అయితే చాలా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు చూసారు కదా, లైనింగ్ పీస్లో అటు బ్యాక్ కట్ చేసేటప్పుడు, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా చాలా పీస్ వేస్ట్ అయిపోయింది. పెద్ద బ్లౌజులకి ఏంటి, మనం ఎంత తీసుకున్నా సరే ఇలాగ వేస్ట్గా ముక్కలు పోతే మనకి బ్లౌజ్ పీసులన్నీ అస్సలు సరిపోవు. మనం పడే ఇబ్బంది ఎవ్వడికి తెలియదు. చూడండి, ఇవి మీటర్ ముక్కలు తెచ్చాను, అయినా సరే హ్యాండ్స్కి సరిపోవట్లేదు. హ్యాండ్స్కి మళ్ళీ ముక్కలు అతుక్కోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే హ్యాండ్ అనేది మనము కరెక్ట్గా షోల్డర్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి మనకి చంక స్టిచ్చింగ్ కరెక్ట్గా 2 సమానంగా పెట్టుకొని హ్యాండ్ అనేది పెట్టుకోవాలండి. ఇది హెమ్మింగ్ కాదు, లైనింగ్ బ్లౌజ్, అందుకని నేను పావించి ఖర్చుకి మాత్రమే పెట్టాను. పావించి ఖర్చుకి స్టిచ్చింగ్ చేసేసి తిరిగేసేస్తాను అనమాట. అంటే లోపలికి ఖర్చు వెళ్ళిపోద్ది, బయటికి కనిపించదు. అందుకని నేను పావించియే పెట్టాను. అదేంటి ఇప్పుడే కదా చెప్పారు 1/2 ఇంచి పెట్టమనంటే, ఇది హ్యాండ్కి ఏంటంటే మనకి థిక్గా ఉంటుంది, అంచు అనేది గట్టిగా ఉంటుంది కదా, దాన్ని బట్టి పీకిపోవడం ఉండదు అనమాట. అందుకని పావించి తీసుకున్నా. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 2.5 దిగిందనమాట. ఇది మరీ హ్యాండ్ పొడుగు కాదు, అలానే పొట్టి హ్యాండ్ కాదు, షార్ట్ హ్యాండ్స్ కాదనమాట. ఓకేనా? అందుకని చెప్పి 2.5 వచ్చింది. ఈ స్కేల్ అయితే నాకు హ్యాండ్ కటింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా యూస్ అవుతుంది. షేప్ అనేది కరెక్ట్గా ఒక్కసారి గీసుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనకి ఒకే టైంలో మనము షేపు ఫ్రంట్ మనకి లో షేపు, అలాగే హ్యాండ్ షేపు కరెక్ట్గా అంటే కరెక్ట్గా వస్తుందండి. చాలా బాగా నచ్చింది నాకు ఆ స్కేల్ అయితే. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అది మనకి 40 రూపీస్ 30 రూపీస్ ఎంతో పడిందండి. కరెక్ట్ రేట్ అయితే నేను చెప్పలేను. ఎందుకు అంటే నేను మొత్తం దారపు రీళ్ళు ఇవి పెద్ద స్కేల్ అన్నీ కలిపి తీసుకున్నాను, అందువల్ల. లేదు మీకు కరెక్ట్ రేట్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను షాప్స్కి వెళ్ళినప్పుడు ఎంత పడుతుంది, హోల్సేల్ షాప్లోనే నేను తీసుకుంటానండి. హోల్సేల్ షాప్లో ఎంతకి ఇస్తున్నారు అనేది ఓన్లీ ఈ పెద్ద స్కేల్ చిన్న స్కేల్ కాస్ట్లు కనుక్కొని మీకు వీడియో అయితే చేస్తానండి. ఓకేనా? తప్పకుండా మీకు అవసరం అనుకుంటే మాత్రం తీసుకోండి. మీరు బ్లౌజులు కుడుతున్నారు, చేస్తున్నారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే హ్యాండ్కి ఆ షేప్ ఇవ్వడం రాక చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు మేము కూడా అలాగే కదా. అందుకని చెప్పి ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే అదొక స్కేల్ అయితే తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్కి మనం ఇందాక ఎంతెంత కౌంట్ చేసాం, 2.5 వచ్చేసి చంక వైపు, నడుము వైపు అనమాట. 3.5 వచ్చేసి ఉక్స్ బట్టి సైడ్. సేమ్ అలా మార్క్ చేసుకొని 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. మనము కింద నడుము ఎంత తీసుకున్నాము, 9 ప్లస్ 2 ఇంచెస్ ప్లస్ పావించి లోడింగ్ తీసుకున్నాం కదా, అందుకనే నేను 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. మనకి ఉక్స్ పట్టి సైడ్ ఒక పావించి కట్ చేసేస్తాం షేప్ కోసం, అందుకని చెప్పి 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటున్నాను. 10 ఇంచ్ అయితే కట్ చేశాను. ఈ షేప్లో ఇలాగా మనము డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే కత్తిరి కొన్నాను కదా, కత్తిరి వల్ల చాలా సేఫ్ అయ్యానండి. బాగా నీట్గా కట్ అవుతుంది. కొత్తది కదా, కొత్తది అలాగే ఉంటుందేమో మరి చూడాలి ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తుందో ఇది. మా పిల్లలైతే సరైన పిల్లలండి, మా ఆయనను. కత్తిరి ఏ అవసరం వచ్చినా ఆల్రెడీ నిన్నటి వరకు వాడిన కత్తిరిని నేను వదిలేసాను కదా, అది వాడరు, ఇదే తీసుకెళ్ళి వాడతారు.
అదేం సరదాయో వాళ్ళకి నాకైతే తెలీదు కానీ పోనీది దానికి సంబంధించిన కత్తిరి కదా, ఇంకో కత్తిరి ఉంది కదా అది వాడదామనరు. ఎందుకంటే ఇది ఎదురుగా ఉంటుంది కదా, ఇది తీసేస్తారనమాట. చూడాలి, మ్యాక్సిమం తీయొద్దని చెప్పాను, ఈ కత్తిరి వాడకండి దేనికి కూడా. పేపర్స్ అవి కట్ చేసిన జార్ అయితే పోతుంది, ఇన్నాళ్ళ ఎవరు కత్తిరి సాన పెట్టే వాళ్ళు ఇంటి వైపు రావట్లేదని చెప్పాను. ఇప్పుడు ఇది కత్తిరి జారిపోయింది అనుకోండి, మార్కెట్ వరకు వెళ్ళాలి, ఇంటికి రావట్లేదు. ఇన్నాళ్ళంటే ఇంటికి వచ్చేవాళ్ళు. అదే ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుకోండి 30కి ఇలాగా పెడతారు మనకి. షాప్లో 60, 70 అడుగుతున్నారండి అదే కత్తిరికి సాన పెట్టడానికి. ఇంకా ఇంకొకటి ఏంటంటే షాప్లో పెట్టేవాళ్ళు సరిగ్గా పెట్టలేదు. నేను అక్కడ పెట్టించాను, ఇక్కడ పెట్టించాను, అందుకే చెప్తున్నా. వీధంటే వచ్చి పెట్టిన వాళ్ళు పెట్టింది ఎంత బాగుందో తెలుసా, తక్కువ కాస్ట్ అయినా సరే చాలా బాగా పెడుతున్నారు. అదే షాప్లో పెట్టించింది నాకు అస్సలు చెప్తున్నాను కదా, అనవసరంగా 60 రూపాయలు వాడికి ఇచ్చానేమో అనిపించింది. అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. కొత్త కత్తిరి తీసుకుందాంలే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా అని చెప్పి కొత్త కత్తిరి అయితే తీసుకున్నానండి. 300 పడింది మనకి. మనం మిషన్ అది కొన్నిది ఆ షాప్లోనే కాబట్టి ఒక 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడనమాట. జాక్ F4 మిషన్ తీసుకున్నాను అక్కడే. అందుకని చెప్పి తర్వాత మోటారు అవన్నీ తీసుకున్నాను ఆ షాప్లోనే తీసుకున్నాను అనమాట. అందుకని ఎప్పుడు రెగ్యులర్గా వస్తానని చెప్పి అతనైతే మనకి డిస్కౌంట్ 20 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడైతే మనము లైనింగ్ అంతా అయిపోయింది కదండి, మెయిన్ పార్ట్ మీద పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మళ్ళీ వచ్చాను, బ్యాక్కి వచ్చాను. కటింగ్ లైనింగ్లు కట్ చేసాక లెగిసాను అనమాట. కట్ చేసి మళ్ళీని మొబైల్ని అయితే పెట్టాను, కొంచెం జరిపాను మొబైల్ని. వీడియో బాగానే వచ్చిందేమో అనుకున్నాను, ఎందుకో డౌట్ మీద తిప్పాను అనమాట, వీడియో బాగానే వచ్చి ఉంటుందని. ఇప్పుడు చూస్తుంటేనే కానీ ఎడిట్ చేస్తుంటేనే కానీ నాకు తెలియలేదు వీడియో మొత్తం మొబైల్ డౌన్ అయిపోయిందని. స్టాండ్ ఎందుకనో మరి అలా అయిపోతుంది. దానికి రౌండ్ బాల్ లాంటిది ఒకటి ఇచ్చాడండి. ఆ బాల్ లాంటిది ఏటవుతుందంటే కిందకి వంగిపోతుంది, తిరిగేస్తుంది దాని అంతలో అదే. 550కి ఎంతకో తీసుకున్నాను స్టాండ్. అస్సలు సరిగ్గా వాడట్లేదు దాన్ని, వాడాలనిపించట్లేదు, ఎందుకంటే బాగా పనిచేయట్లేదు కదా, అందువల్ల వాడాలనిపించట్లేదు అనమాట. కొంచెం మీరు ఏదైనా మొబైల్ స్టాండ్ అది తీసుకుంటే కొంచెం మంచివే తీసుకోండి, అప్పటికప్పుడు అవసరం పడేవి కాకుండా. ఇలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలన్నా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు స్టాండ్ తీసుకోవాలనుకుంటే కొంచెం మంచిది, డబ్బులు పోయినా లేట్ అయినా మంచిదే తీసుకోండి, ఓకేనా. నాకు అంత అవగాహన లేక అప్పుడు నేను ఆ స్టాండ్ తీసేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మా తమ్ముడు ఒకటి ఇచ్చాడు, అది బాగుండేది. నా కొడుకు ఏం చేశాడంటే, చెప్పాను కదా చిత్తకార్తిలో పుట్టిన చిత్త నా కొడుకు అనమాట. నా కొడుకు పగలగొట్టేశాడు ఆ స్టాండ్, ఎంత బాగా పనిచేసేదో, చాలా బాగుండేది. చిన్న స్టాండ్ చాలా నీట్గా ఉండేది అనమాట. అది పగిలిపోయింది, తర్వాత ఇది తీసుకున్నాను. అయితే ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను కదా, ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇది స్ట్రైట్ కట్ అనుకుంటారేమో, కాదండి, ఇది క్రాస్ కటింగే. అయితే మనము లైనింగ్ అనేది క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ మనం పీస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇలా కట్ చేసుకున్నా ఏం అవ్వదండి, క్రాస్ కటింగ్గా వస్తుంది. మీరు స్ట్రైట్ కట్ అనుకోవద్దు, క్రాస్ కటింగే. మీకు పీస్ అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నేను ఇప్పుడు వీడియోలో చూపించడం కోసమే నేను ఇలా అయితే పెట్టి మీకు కట్ చేస్తున్నాను. పీస్ అయితే ఉంది, మనము స్ట్రైట్ పీస్ తీసుకున్నా క్రాస్ పీస్ తీసుకున్నా మెయిన్ మనకి లైనింగ్ మనం ఎలా కట్ చేస్తాం అనేది మెయిన్ అనమాట, ఓకేనా. ఇదైతే మనకి బ్యాక్ కట్ చేయగా అంచులు రెండు ఒకలాగే వచ్చాయి కాబట్టి ఆ మిగిలిన పీస్ తెచ్చి ఇక్కడ హ్యాండ్స్కి అతికేసుకుంటాను నేనైతే ఇప్పుడు, ఎందుకంటే హ్యాండ్ చిన్నది వచ్చింది కదా, హ్యాండ్ క్లాత్ సరిపోదు అనమాట. అందుకని చెప్పి మీకు ఇప్పుడు వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే ఇలా అతికేసుకుంటాను. నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోలు తీయడానికి అవ్వట్లేదండి, అందుకే తీయట్లేదు. బ్లౌజెస్ ఎన్ని కుట్టినా సరే ఈ చిన్న చిన్న షార్ట్స్ అవే పెడుతున్నాను తప్ప ఫుల్ వీడియోలు అయితే పెట్టట్లేదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్రతి ఒక్క కటింగ్ కూడా నేను చెప్తానండి.
ఫ్రాక్ కటింగు, డ్రెస్ కటింగు, ప్యాంట్స్ అన్నీ కూడా చెప్తానండి. మేము స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మాకు చాలా రకాలుగా నేర్పారండి. ఒక్కటి కాదు, డోర్ కర్టెన్స్ నేర్పారు. డోర్ కర్టెన్స్ అయితే ఒక 5, 6 రకాల డోర్ కర్టెన్స్, ఫ్రాక్స్ ఒక 5, 6 రకాలు, తర్వాత డ్రెస్ కటింగ్లో ఒక 3 రకాలు, అంబ్రెల్లా కట్, స్ట్రైట్ కట్, ఇలా అనమాట. అలాగే లోపల పెట్టికోట్స్, అదే లోపల లంగాలు అంటారు కదా, అవి 4 ముక్కల లంగాలు, 6 ముక్కల లంగాలు, ఇంకా చాలా నేర్పారండి. ఇక బ్లౌజ్ కటింగ్లో అయితే 5 5 మోడల్స్ అనుకుంటా. ఓన్లీ సాదా బ్లౌజు, క్రాస్ కటింగ్, కటోరీ కటింగ్, ప్రిన్సెస్ కట్, ఇంకొకటి ఏదో నేర్పారు, కాకపోతే అది మనకి బోట్ నెక్. ఈ 5 కూడా మనకి కటింగ్లు అయితే నేర్పారండి. కాలర్ నెక్, ఇవన్నీ కూడా మొత్తం చాలా అంటే 3 మంత్స్ కోర్స్ అండి. చాలా నేర్పారు, 1, 2 కాదు. నా దగ్గర రికార్డు కూడా ఉంటుంది, పైన పడేసాను అనమాట, తీస్తాను. అది మీకు వీడియోలో చూపించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను 2010లో నేర్చుకున్నానండి. 2010 నుంచి కూడా ఒక 2.5 ఇయర్స్, 3 ఇయర్స్ మధ్యలో అయితే కుట్టలేదండి. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉండడము, ఆపరేషను, డెలివరీ ఇవన్నీ వల్ల ఒక 3 అవర్స్ మాత్రం గ్యాప్ తీసుకున్నానండి. అక్కడి నుంచి కూడా స్టిచ్చింగ్లో రెగ్యులర్గా కుడుతూనే ఉన్నాను. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చిందండి. ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఏమయ్యిందో కూడా తెలీదు. మిషన్ తీయాలంటే విరక్తి, మిషన్ చూస్తే కుట్టాలనిపించకపోవడం. అబ్బా, ఒకటని ఎన్ని చెప్తానండి, ఒకటి 2 చెప్పడానికి అలా అయ్యిందనమాట. ఇంకైతే ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఇంట్లో కుట్టుకుంటే రూపాయి దేనికో దానికి, పిల్లలకో దానికో దేనికో దానికి ఉపయోగపడతాయని ఎలా అయినా సరే కుట్టాలి అన్న కసి అంటారు కదా, అది పెట్టుకున్నానండి. అందుకని కనీసం రోజు కాకపోయినా వీక్లో 2-3 డేస్ అయినా కుట్టాలని డిసైడ్ అయిపోయానండి. అది అందుకని చెప్పి ఇప్పుడు మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దీనికి టైం కూడా కేటాయిస్తున్నాను అనమాట. వీడియోస్ కూడా పెట్టాలి, రోజుకొకటైనా సరే అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే మనము ఫస్ట్ పట్టు బ్లౌజ్ అయితే కట్ చేసాం కదండి, అది నార్మల్గా ఉంది, చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీనికి చూసారు కదా, ఎంత క్రాస్గా శారీలో పీస్ ఇచ్చేసాడు. మిగిలినదే బ్లౌజ్ పీస్ మనకి ఎలా సరిపోతుందండి? అదేమన్నా 70 సైజా బ్లౌజు ఏదైనా అడ్జస్ట్ చేసేయడానికి? అందులో 1/2 మీటర్ కన్నా ఎక్కువ మనకి పీస్ అనేది ఇవ్వలేదు. 70 సెంటీమీటర్స్ ఇచ్చాడు బ్లౌజ్ పీస్. ఎలా సరిపోతుందండి? ఇలాంటివి వచ్చినప్పుడు టైలర్స్కి పెద్ద టాస్క్ అండి బాబు, మామూలు టాస్క్ కాదు. ఇప్పుడైతే నేను అందుకే ఏం చేశానంటే, బ్లౌజ్లోని ఒక 1/4 ఇంచు కంటే మనకి బ్లౌజ్ పీస్కి ఎంత కావాలో అంత పీసు శారీలో తీసానండి. అలా శారీ చిన్నదైపోకుండా బ్లౌజ్కి సరిపోయేలాగా అయితే తీసానండి. అది వచ్చేసి మనం ఎక్కడ కుడతాము, బ్లౌజ్ అంతా ఒకలా ఉంటుంది, అది దేనికి పెడతాము? హ్యాండ్స్కి వేసుకుంటే నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది హ్యాండ్స్కి శారీ పీస్ వేస్తే. ఇప్పుడైతే చూడండి, మనకు అంచు మళ్ళీ నడుంకి అతకకుండా ఇలాగ కట్ చేసేద్దామని బ్యాక్ అయితే పెట్టాను. నడుంకి ఒక అంచు కట్ చేస్తాం కదా, రెండో అంచుకి నడుంకి వచ్చేస్తుంది కదా, ఇంకా కట్ చేయక్కర్లేదని పెడితే ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసాం కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలే, ముక్క అతకాలి. ఆ ముక్కలు అతికే బదులు అంచు కట్ చేసేసి నీట్గాను మళ్ళీ అతికేసుకుంటే బెస్ట్, అది నీట్గా వస్తుంది. అందుకనే ఇటు సైడ్ అంచు కూడా కట్ చేసేసి నేను తీసేస్తున్నాను అనమాట. 2 సైడ్స్ కూడా అంచులు అనేవి తీసేసాను. ఇది క్లాత్ కూడా ఏంటో నాలా ఊపిరి లేనట్టు ఉందండి బాబు, అస్సలు నిజంగా చెప్తున్నాను కదా, నేను ఎలా ఉంటానో ఊపిరి లేనట్టు అలాగే ఉంది ఇది కూడా బ్లౌజు. చూసారు కదా, అదైతే అలాగా అంచు తీసేసి ఇలాగా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్, మనకు కావాల్సింది ఏంటి, షేప్ బెల్ట్, ఈ 3 కూడా ఇక్కడైతే ఎలా అయితే మనకు సెట్ అవుతుందో అలా అయితే పెట్టేశానండి. చిన్నది అంటే ఫ్రంట్ బ్యాక్ పెట్టాక బ్యాక్ సైడ్కి చిన్నది తక్కువ వచ్చింది. ఎలాగ మన దగ్గర లేస్ ఉంది కాబట్టి కవర్ చేసేయచ్చు దానివల్ల. నేను అందుకనే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు. కరెక్ట్గా లైనింగ్ ఎలా ఉందో అలా అయితే కట్ చేయనండి, ఒరిజినల్ పార్ట్.
ఎందుకు అంటే అవి కొంచెం కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయనుకోండి మనకి దేనికైనా యూస్ అవుతాయి. ఇలాగా మనము పక్క పక్కనే కట్ చేసేస్తే అవి చిన్న ముక్కల్లాగా అయిపోయి మనకి దేనికి పని చేయకుండా అయిపోతాయి. అందుకని చెప్పి నేను అలా అయితే ఉంచేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, కింద అయితే క్రాస్ వస్తుందన్నమాట. ఎలా అయినా టైలర్స్ అంటే ఎలా అయినా అడ్జస్ట్ చేసేస్తాం కదా, అదనమాట. ఆ టాలెంట్ ఉండాలి. మెయిన్ చిన్న పీస్ ఇచ్చినా సరే మనం కుట్టేలా ఉండాలన్నమాట. అంటే చిన్నది 70 సెంటీమీటర్స్ తెచ్చిచ్చి 40 సైజుకి కుట్టమంటే మరి కుట్టలేరండి. అలాగని తెచ్చి ఇచ్చేవాళ్ళు అలాగ ఇవ్వద్దు. అంటే ఒకవేళ చిన్న క్లాత్ ఏమన్నా అటు ఇటు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోగలగాలి మనం. అది నేను చెప్పేదనమాట. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అస్సలు క్లాత్ అయితే మిగలకుండా నెక్ సైడు, చంక సైడు, షోల్డర్ దగ్గర ముక్క అయితే అస్సలు మిగలకుండా కట్ చేశాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి అనేది కింద క్రాస్ ఎక్కువ వచ్చేసింది, క్లాత్ సరిపోలేదు. అందుకని చెప్పి అలా అయితే కట్ చేశాను. షేప్ బెల్ట్ దగ్గర కూడా ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవైతే కుట్టాకే కట్ చేస్తాను. ఇప్పుడైతే కట్ చేయను, ఎందుకంటే కొంచెం పెద్ద పీసుల్లో ఉంటే మనకి హ్యాండ్కి ఇంకా ముక్కలు అతకాలి కదా, ఆ ముక్కల దగ్గరికి సరిపోతాయి అన్నమాట. అందుకని అలా వదిలేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా చూసారు కదా, ఇక్కడ కటింగ్ చేయలేదు ఈ ముక్క. ఎందుకంటే అవి కటింగ్ చేస్తాం అనుకోండి చిన్న చిన్న 2 ముక్కల్లాగా వచ్చేస్తాయి. అదే కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ మనం లైనింగ్ అతికేసాక అది ఒకటే పీస్ కింద కట్ చేసుకుంటే మనకి కొంచెం పెద్ద పీస్లో వస్తుంది. ఒక సైడ్కి మనకి హ్యాండ్కి కూడా కవర్ అవుద్దనమాట. ఇలా చిన్న చిన్నవన్నీ టిప్స్ నేర్చుకుంటే చాలా బాగా మనం టైలరింగ్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం కుట్టాలనే ఆతృత ఉండి ఎలా అయినా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే మాత్రం టైలరింగ్ ఈజ్ ద బెస్ట్ అండి. నేనైతే చాలా పక్కగా చెప్తాను. మీరు ఆడుతూ పాడుతూ ఇంట్లో అలానే కష్టపడకుండా అయితే డబ్బులు రావండి. మనం కష్టపడి కుడితేనే డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంట్లో వర్క్ ఎంత ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఈజీగా మనము ఒక ఒక పూట అంతా కూర్చొని ఒక బ్లౌజ్ కుట్టుకున్నామంటే మన ఖర్చులు కావనివ్వచ్చు, పిల్లల ఖర్చులు కావనిచ్చు, ఒక 200, 300 అయితే వస్తుందండి. మీకు ఎవరికైనా ఏదైనా వర్క్ చేసుకోవాలని అనుకుంటే టైలరింగ్ అయితే చేసుకోండి, చక్కగా యూజ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.